హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఇవాళ ఏంటంటే తోక పూర్వాయిలు అనే చేపలతోని కూర చేశాను. ఈ కూరని ఈ విధంగా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చేపలు ఎలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఎర్ర పూర్వాయిలు అని కూడా అంటారు అన్నట్టు. ఈ తోక పూర్వాయిలు ఏంటంటే ఇవి పొట్ట కింద మాత్రం కొద్దిగా ఒక 4 చీపు ముళ్ళు మాత్రం సన్న ముళ్ళు ఉంటుంది. అంతకు మించి ముళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ వెన్నెముక ఆ చక్కగా ఉండేది మాత్రమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే చాలామంది వైద్యాలకు కూడా ఉపయోగిస్తారు అన్నట్టు వీటిని. ఎందుకంటే యూరిన్ సాఫ్ కావడానికి అలాంటి వాటికి అన్నిటికీ ఎన్నో రకాలుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా తిరగమాత గింజలు అటు ఇటు కొద్దిగా అనుకునేసి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం అటు ఇటు కలాయి పెట్టుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపుని అందులో యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే తిరగమాత గింజలు కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ తొందరగా వేగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం ఏంటంటే గ్రైండ్ చేసుకుందాం. టమోటా ముక్కలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలుకలు, బిర్యానీ ఆకులు వీటిని ఏంటంటే బాగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. నీళ్ళు యాడ్ చేస్తేనే కదా పేస్ట్ అయ్యేది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి బాగా వేగాయి కదా, దీంట్లో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ పేస్ట్ని యాడ్ చేసాం కదా, దీన్ని ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ పచ్చి ఏంచినవి కాదు కదా, అందుకని. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే కొద్దిగంత సాల్టు, కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ ఎండుమిరపకాయలు వేసున్నాం. ఇక్కడ ఏంటంటే కారం కొద్దిగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత బాగా ఉడికితే కూర అంత బాగా రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ తోక పూర్వాయిల్ని అందులో వేసుకుందాం. ఇవి బాగా నీట్గా కడుక్కోవాలి. పొట్టలు ఇవన్నీ తీసుకోవాలి. నిన్న ఏంటంటే ఒక మనిషి కామెంట్లో పెట్టిండ్రు, మాకు చేదుగా వస్తున్నాయి ఎందువలన అంటే ఈ పొట్టలు సరిగ్గా క్లీన్ చేయనందువలనే చేదుగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. తలకాయ, తోక, ఈ పొట్టలు 3 ఏంటంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మీద సన్న పొలుసైనా సరే అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ పొలుసులు కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకునేసి కొద్దిసేపు ఉడకనిచ్చుకునేసి ఈలోపు చింతపండుని మెత్తగా పిసుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఆ విధంగా అన్నట్టు. ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే ఇందాకంటే పచ్చి మూమెంట్లో కొద్దిగా కలబెట్టినాం, కానీ ఇప్పుడు ఎక్కువ శాతం కలబెట్టకూడదు, చిదిరిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు. చూస్తుంటేనే మీరు కొనేటప్పుడు చూడండి ఎర్రగా నిగనిగనిగనిగనిగా ఉంటాయి. ఇదేంద్రో అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ తోడకలు పడకుండా ఏంటంటే ఈ విధంగా జాలి పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు ఆ చింతపండు తొలకలు ఏంటంటే మన నోట్లోకి వస్తుంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఏంటంటే మెల్లిగా అలా లేసా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టుకునేసి దాదాపు ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎందుకంటే ఇవి పచ్చే కదా వేసింది, ఫ్రై చేయలేం కదా, అందు గురించి. ఇప్పుడు ఉడకబెట్టాం కదా, చూడండి ఎట్లా కొత్తగా ఉడుకుతుందో. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి తొందరగా చిక్కబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కావాలన్నా కూడా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ పులుసు కావాలి అంటే. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే 100% ఉడికిందన్నట్టు, ఇంకా కొద్దిగా ఉంది. ఈలోపు కస్తూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు కస్తూరి మేతి వేసాం కదా, గెంటి పెట్టి కలబెట్టుకున్న ఆ విధంగా తిప్పుకునేసి ఈ మీద ఉండేదాన్ని కొద్దిగా అలా అనుకునేసి
ఏమేసా? కొత్తిమీర. ఇది కూడా మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలాలు ఇవన్నీ స్మెల్ పోకుండా. కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, ఏంటిది అది? కొత్తిమీర, కస్తూరి మేతి, ఇవి 2 వేసాం కదా, వీటి ఆవిరి పోకుండా అన్నట్లు. చూడండి ఇప్పుడు 100% ఉడికినాయి అన్నట్టు. చూడండి బాగా ఎంత మెత్తగా ఉంటాయో వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనగా ఇవి పుట్టిన చెదిరిపోతాయి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అని చెప్పాను కదా, అలా అన్నట్టు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, అంత బాగా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చేపల్లో ఉండే ప్రత్యేకతే ఇది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకు కూడా తినిపించండి, వాళ్ళకు కూడా ఒక్కసారి తినిపిస్తే చూడండి మళ్ళీ అవే తెమ్మంటారు, అంత బాగుంటాయి అన్నట్టు. ఇటు రుచి కానీ ఇటు పులుసు కానీ ఏదైనా కానీ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా రుచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?